ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజకీయాలన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. గాదె సాయికృష్ణ మరణంతో వైసీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు అన్నట్టుగా సీన్ మారింది. ఈ క్రమంలోనే వైసీపీ కాపు నేతల కీలక సమావేశం వైసీపీకి మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇన్నాళ్ళు మెజారిటీ కాపులు జనసేన వైపు ఉన్నారనే చర్చ సైతం జరుగుతుంది. కానీ వైసీపీ కాపు నేతల సమావేశం తర్వాత కాపులంతా వైసీపీ వైపు చూస్తున్నారా? ఇప్పుడు కాపుల్లో ఈ అంశంపై హాట్ చర్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కూటమి పొత్తు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే మల్టిపుల్ ప్లాన్స్తో ముందుకెళ్తుంది వైసీపీ. కూటమిని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, కులాల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా కాపు ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తుంది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకొచ్చి జగన్ డైరెక్షన్లో పకడ్బందీ వ్యూహాన్నే అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలులో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు మండలిలో ప్రతిపక్ష నేత వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆ తర్వాత ఓవర్ టు కోనసీమ అన్నారు. వెంకటాయపాలెంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పెట్టిన మీటింగ్తో వైసీపీ కాపు గేర్ స్పీడ్ అందుకున్నట్టేనని ప్రచారం సాగుతుంది. ఏపీ పాలిటిక్స్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో సుమారు 15 నుంచి 18% ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాపులు టీడీపీకి అండగా నిలిచారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలో ఉంటే నవ్యాంధ్ర బాగుపడుతుందని బలంగా నమ్మారు. ఆ తర్వాత 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు కాపు ఓట్లు చీలిపోయాయి. మెజారిటీ కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపడం, టీడీపీపై ఉన్న వ్యతిరేకత కలిసి వైఎస్ జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. ఇక 2024కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో కాపు ఓట్ బ్యాంక్ వన్ సైడ్గా కూటమి వైపు నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. దాంతో అధికారానికి దూరమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టాలని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు కాపు రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వైసీపీలో ఉన్న కీలక కాపు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కూటమిపై స్ట్రాంగ్ ఫైట్కు దిగుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని, జనసేనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్లో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాపు నేస్తం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకోవడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇందుకు కూటమి సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని, పవన్ ఎప్పుడూ సీఎం కాలేడని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ విషయంలో వైసీపీ కాపు నేతలే మీడియా మైకుల ముందుకు వచ్చి గళం వినిపిస్తున్నారు. అయితే వైసీపీ కాపు నేతలకు కూటమి నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే లీడర్లు కనిపించడం లేదన్న చర్చ సైతం జరుగుతుంది. అయితే కాపు రాజకీయం ద్వారా వైసీపీ మళ్లీ పుంజుకోవటం అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పైగా ఇన్నాళ్లకు పవన్ రూపంలో కాపుల నుంచి ఓ బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు, సీఎం అయ్యే స్థాయి నేత రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. అలాంటప్పుడు కూటమిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న నిరాశ ఉన్నా పవన్ను కాదని కాపులు ఉన్నపళంగా వైసీపీ వైపు రావటం ఇప్పట్లో అయ్యే పని కాదంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అయితే క్షేత్రస్థాయిలో మంచి పేరున్న కూటమి నేతలు వైసీపీలో ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన వైఖరిపై ఇప్పటికీ ఆ వర్గంలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే కాపు రాజకీయం మాత్రమే ఒంటరిగా వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదు. కానీ కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే కీలకం కానుంది. అయితే ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయో వేచి చూడాలి మరి.